ప్రైజ్ ద లార్డ్. మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అంటారు. అదేవిధంగా మన ఇండియాలో కూడా కార్మిక దినోత్సవం, లేబర్ డే అని, శ్రామిక్ దివాస్ అని, కమ్గర్ దిన్ అని కూడా అంటూ ఉంటారు. మే అనే పదము మరి రోమన్ దేవత అయినటువంటి మయ్యా అనేటువంటి పదం నుండి వచ్చింది. అయితే ఎంఏవై మే కదా, అయితే ఎంఏఈ మే అనేటువంటి మూలం నుండి ఈ ఎంఏవై మే అనేది వచ్చింది. ఈ మూలానికి మూర్ఛల సమూహం అని అర్థము. పిల్లరా, మరి ఈ ఎంఏఈ అంటానికి మయోక్లోనిక్ ఆస్టాటిక్ ఎపిలెప్సీ అని అబ్రివేషన్. దాని నుండి ఎంఏవైగా మరి ఎలా మారిందనేది మనకి ఇవ్వలేదు. మే అనేది మయ్యా అనేది మరి రోమన్ దేవత పేరు. సంతానోత్పత్తి కోసం సంతానం కావాలని ఆ రోజుల్లో ఆ దేవతకి వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా వచ్చినటువంటి పదమే ఈ మే నెల. కాబట్టి ఇది ఒక దేవత పేరు, మనకు తెలియకుండానే ఉచ్చరిస్తూ ఉన్నాం. సహజంగా మరి అన్ని దేవతల నామం ఉచ్చరించకూడదని చెప్పేసి బైబిల్ గ్రంథాల్లో ఉంది. కానీ ఈ మే కానీ జూన్ కానీ మరి కొంతమంది కొన్ని రాజుల పేర్ల నుండి వచ్చినాయి. జనవరి ఫిబ్రవరి కూడా కొంతమంది రాకుమార్తెల పేర్ల నుండి ఆ పదాలు వచ్చినాయి. మనం మామూలుగానే ఉచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి అది మనకు తెలియకనే ఉచ్చరిస్తూ ఉన్నాం. కానీ దానిలో మనకు పాపమని దేవుడు దాన్ని ఎంచటంలా వాటిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అవి లేకపోతే, భక్తిహీనత లేకపోతే భక్తి అంటే ఏంటో తెలియదు. కాబట్టి నెబుకద్నెజర్ కనుక లేకపోతే దానియేలు యొక్క భక్తి విలువ ప్రజలకు తెలిసేది కాదు. ప్రియులారా, మరి ఈ రీతిగా ఈ మే నెల యొక్క ప్రత్యేకతను గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని విషయాలు, ఇది ఆసక్తికరమైనటువంటి ఆచారాలు ఈ మే నెలలో పాటించబడుతూ ఉంటాయి. మనకి క్రైస్తవ ప్రపంచానికైతే ఇది కోతకాలం, అంటే మంచిగా సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం. అయితే యూకేలో ఈ మే నెలని నేషనల్ పెట్ మంత్ అని, నేషనల్ స్మైల్ మంత్ అని, ఇంకా యుఎస్లో అయితే నేషనల్ బర్గర్ మంత్ అని, ఓల్డ్ అమెరికన్స్ మంత్ అని, దీన్ని జాతీయ సైనిక ప్రశంసల నెల అని, మేధావులు పుట్టే నెల అని వాళ్ళు నిర్ధారించారు. మరి ఈ నెలలో పుట్టినటువంటి పిల్లలకి చక్కగా మేధాశక్తి ఎక్కువ ఉంటుంది, చాలా మేధావులుగా ఉంటారు, వారి యొక్క ఆలోచన ధోరణి కూడా చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పేసానని వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ మే నెలలో దొరికేటువంటి ఫ్లవర్స్ ఏంటి అంటే, పాశ్చాత్య దేశాల్లో లిల్లీలు, ఇంకా హ్యావ్థార్న్ అనేటువంటి పుష్పాలు అక్కడ వాళ్ళకి దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. మే నెలలో పుట్టడం వల్ల అదృష్టం కూడా ఎక్కువగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఈ మే నెలలో కూడా పుట్టినటువంటి వారికి రొమాంటిక్ సెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసానని శాస్త్రవేత్తలు నిర్ధారించారని మనకి తెలుస్తూ ఉంది గూగుల్లో చూస్తే. అయితే బ్రిటిష్ హిబ్రూ భాషలో ఈ మే అర్థాన్ని స్ప్రింగ్ గ్రోత్ అని, ఇంకా చేదు సముద్రం అని, సముద్రపు చుక్క అని, తిరుగుబాటని, ముత్యం అని, ఇలా రకరకాలుగా అర్థాలు బ్రిటిష్ హిబ్రూ భాషల్లో మే నెలకి అర్థాలు చెప్పారు. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నామంటే, దీనికి సంబంధించి మనకి వాక్యం అంటే కష్టానికి సంబంధించింది ఎక్కువగా మే నెలలో ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కార్మికులు. ప్రజెంట్ మా ఇంట్లో కూడా మరి కష్టపడుతున్నారు మా బిడ్డలు. అమెరికాలో అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ మరి 1886 సంవత్సరంలో 8 గంటల పనిదినం కోసం, అంటే ఎక్కువ గంటలు కార్మికుల చేత పని చేయిస్తూ ఉండేవాళ్ళు. అయితే 8 గంటలే పని చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా సమ్మెని చేస్తూ ఆ జ్ఞాపకార్థంగా మే 1ని మరి మేడేగా నిర్దిష్టంగా వాళ్ళు ఒక డేని కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడానికి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మొట్టమొదట యుఎస్లో 19వ శతాబ్దం చివరి రోజుల్లో మరి కార్మిక ఉద్యమంలో మరి ఈ యొక్క మేడేని స్టార్ట్ చేయడం జరిగింది. అది అలా ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చేసింది. కార్మిక హక్కుల్ని పురస్కరించుకొని మే 1న వాళ్ళ యొక్క కష్టాలని, బాధలను అన్నీ కూడా మరి వాళ్ళ యొక్క నాయకులకి, మన పూర్వం సినిమాల్లో కూడా చూస్తూ ఉండేవాళ్ళం. కార్మికులందరూ ఉంటారు, దానికి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన పోయి లోపల ఉన్నటువంటి వ్యక్తితోటి సాధక బాధకాలను చెప్పుకుంటూ ఉంటాడు. వాళ్ళలో కొంతమంది అలాగ లంచాలు తీసుకుని మరి కార్మికులకు అన్యాయం చేసే నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి నీవు వివేకము గల నాయకుడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే
నీ కష్టాన్ని నువ్వు వ్యక్తపరుచుకునే వ్యక్తివిగా ఉండాలి. కొంతమందికి వ్యక్తం చేసుకోకపోతే వాళ్ళకి ఇవ్వాలన్న మనసు కూడా కలగదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎంత కష్టపడుతున్నాడో, మేము రాత్రింపగళ్ళు పిడిగుద్దులు తిన్నాము, చలికి బాధపడ్డాము, ఇలాగా మేమెంతో శ్రమించామని తన శ్రమని విశ్వాసులకి వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది విశ్వాసులకి కాపరి ఎంత కష్టపడుతున్నాడో, దైవ సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో, దైవ సేవకురాలు ఎంత కష్టపడుతుందో ఆ కష్టాన్ని గ్రహించే మనసు ఉండదు. పండరాలలాగా అలాగా వింటానే ఉంటారు, ప్రార్థనలు చేయించుకుంటానే ఉంటారు. కానీ వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కొంచెమైనా కానుక వారికి ఇవ్వాలి అన్నటువంటి జ్ఞానం లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు కూడా అలా కష్టపడుతూ ఇష్టం లేకుండానే సేవ చేస్తూ కష్టంగానే ప్రార్థన చేస్తూ ఉండటం వల్లే విశ్వాసుల జీవితాలు కూడా ఎదుగు బొదుగు లేకుండా ఉంటా ఉన్నాయి. కాబట్టి కొంత కష్టాన్ని, కొంత బాధని నువ్వు దిగమింగుకొని నీవు నీ ప్రశాంతతని, నీ చక్కని ఓర్పుని వారి ముందు ప్రదర్శిస్తే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. దేశంలో ద్రోహం జరగకుండా, అన్యాయం జరగకుండా ఆపాలి అంటే కేవలం అది సేవకుడివి, సేవకురాలివైన నీ ద్వారానే అది సాధ్యం. నీవు నీతిమంతుడివి, నీ కష్టార్జితం జీవదాయకం. కాబట్టి నీ కష్టం ఎక్కడికి పోదు. నీ కష్టానికి, నువ్వు చేసిన దానికి ఉపకారమును ధర్మమును మరిచిపోకండి అంటున్నాడు. కాబట్టి నువ్వు చేసే ఉపకారానికి ఒక విశ్వాసిగా కానీ, ఒక సేవకుడిగా కానీ, ఒక సాటి వ్యక్తిగా కానీ నువ్వు చేసిన దానికి ప్రతిఫలము పరిశుద్ధాత్మ తండ్రి భూమి మీద నీకు ఇస్తాడు. ఖచ్చితంగా పరలోకంలో నీకు గొప్ప కిరీటాన్ని ఆయన నీ కొరకు దాచి ఉంచాడు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న